కేవలం 251 రూపీస్ ఇండియన్స్ని చాలా ఎక్కువ ఆశలు పడేలా చేసింది. 2016 ఒక చిన్న సింపుల్ ఐడియా. కేవలం 251 రూపీస్కి మీకు భోజనం కన్నా చీప్గా మొబైల్ ఫోన్. అండ్ ఫండా కూడా సింపుల్, మనకి క్యాష్ ఆన్ డెలివరీ లేదు, అలాగే మనకి ఆఫ్లైన్ స్టోర్స్ లేవు, ఓన్లీ ప్రీ బుకింగ్ మాత్రమే. కట్ చేస్తే డే 1 30,000 బుకింగ్స్ వచ్చాయి. అదే డే 2 చూసేసరికి అన్ని బుకింగ్స్ కలిపి 20 crores అయితే వచ్చింది. ఇంకేముంది, జనాలు ఇది ఒక పెద్ద రివల్యూషన్ అనుకున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్, డీసెంట్ స్పెక్స్, కెమెరా ఇవన్నీ కేవలం 251 రూపీస్కే. సూపర్ కదా. అండ్ దాని తర్వాత రియాలిటీ బయటకు వచ్చింది. ఒక చీప్ చైనీస్ మొబైల్ మీడియాకు చూపించారు, దాని మీద ఒక స్టిక్కర్ తగిలించారు. అండ్ ఎక్స్పర్ట్స్ క్లియర్గా చెప్పారు, 251 రూపీస్కి స్మార్ట్ ఫోన్ ఏంటి, స్మార్ట్ ఫోన్ తయారు చేయడానికి మినిమం 3,500 పడితే. ఇంకేముంది, జనాల్లో డౌట్ స్టార్ట్ అయింది అండ్ మీడియా అందుకుంది, అలాగే ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంత జరిగిన తర్వాత మోహిత్ గోయల్ మీడియా మీదకి వచ్చి రిలాక్స్ అవ్వండి, మీ మనీ సేఫ్ అని భరోసా ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ స్లోలీ మనకి రీఫండ్స్ రోల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇది క్యాష్ ఆన్ డెలివరీ మోడ్కి అయితే మారింది. సో మీకు తెలుసా ఈ 20 crores మోహిత్ గోయల్ ఏం చేశాడు? ఈ మనీని సీసీ వెన్యూ అలాగే పేయూ ద్వారా ఎస్కోలో అయితే పార్క్ చేశాడు. అండ్ ఇది అందులోనే 6 months అలాగే ఉంది. అండ్ ఎఫ్డి లాంటి ఇంట్రెస్ట్ అయితే ఎర్న్ చేశాడు. కట్ చేస్తే ఎవరికి ఫోన్స్ డెలివరీ అవ్వలేదు అండ్ రీఫండ్స్ ప్రాసెస్ అయ్యాయి. అండ్ ఈ రింగింగ్ బెల్స్ lakhs ప్రాఫిట్స్ అయితే బయటకు వచ్చేసింది. ఏదైతే ఏంటి, ఈ స్కామ్ అయితే వర్కౌట్ అయింది. అండ్ ఈ స్కామ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ అయితే చెప్పేయండి.